మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని మొక్కలపల్లి గ్రామంలో మొక్కలపల్లిలో భర్త కామ్రేడ్ కుంజ రాముల ఇల్లు సెంటర్ ప్రాజెక్టు ఈ రాష్ట్రాల అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి విప్లవాలకు విభిన్న కాలు కూడా ఇక్కడ నుంచి కనుగొట్టినప్పుడు కుంజరాముల సమాజం ఇక్కడ విమానపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు మీరు చెప్పండి. మీరు ఉద్యమ కాలంలో కూడా మన కుంజ రామన్ మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు అన్ని ఆదివాసీ గూడాలని వాళ్ళు పర్యటించేటప్పుడు మేము అప్పుడు యువతగా ఉన్నాం. అప్పుడు విప్లవ పార్టీలకి వాళ్ళ పాటలకి వాళ్ళ మాటలకి ఆకర్షితులై చాలా మంది ఆదివాసీ యువత కూడా ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఆ కోణంలోనే రాము కూడా ఏమి చదువుకోకపోయినా అప్పుడులో విప్లవ స్ఫూర్తితోటి ఆ పార్టీలోకి వెళ్ళి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళి తర్వాత విభజన తర్వాత జనశక్తి పార్టీలో ఆ తర్వాత సిపిఎస్సి మానవ వీరన్న స్థాపించిన సిపిఎస్సి పార్టీలో దళిత బహుజన శ్రామిక యూత్ పార్టీలో చేరింది. మానవ వీరన్న తర్వాత కార్యదర్శిగా చేయడం జరిగింది. ఆ తర్వాత అరెస్ట్ తర్వాత రామ్ మళ్ళీ నా జాతి కోసం పనిచేయాలని, నా జాతి పోరాటాన్ని, జాతి విముక్తి పోరాటాన్ని, ఆదివాసీ హక్కుల్ని, చట్టాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరి సాయుధ పోరాటం చేయాలని చెప్పేసి రామ్ ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ ఏజెన్సీని స్థాపించి మొత్తం ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆదివాసీ ప్రాంతాన్ని మరియు దండకరణ ప్రాంతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో ఉన్న దండకరణ ప్రాంతానికి ప్రత్యేక ఒక రాష్ట్రం కావాలని చెప్పేసి, స్వయం పాలన అధికారం కావాలని చెప్పేసి, భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ అమలు చేయాలని చెప్పేసి గోధుమ పోరాటం తయారు చేయడం జరిగింది. దాంతో బాణాలతో పాటు విలంబులు కట్టుకొని ఆయన సాయుధకారాలు ఏర్పాటు చేసుకొని ఇంత కూడా ప్రభుత్వంతో కూడా కుర్చీలు పెట్టాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగానే పోరాటం చేస్తాం మేము, కానీ ఒక విలంబులతో పోరాటం చేస్తామని చెప్పేసి దళాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి ప్రభుత్వాలు ఆదివాసీ పోరాటాలు కనుక చైతన్యవంతులైతే ఆదివాసీ పోరాటాలు ఆపడం మా సాధ్యం కాదని చెప్పేసి అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఆలోచించి ఆదివాసీ పోరాటాలను అణిచివేయాలని చెప్పి కుట్రలో భాగంగానే రాముని అప్పుడు ఖమ్మంలో వరంగల్ జిల్లా బాధల్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఏంటి స్థాపించిన క్రమంలో కూడా ఉద్యమ క్రమంలో ఆదివాసులకు ఏ విధంగా న్యాయం చేద్దామని చిత్రపరిచినట్టు ఏంటి స్థాపించడం, ఆదివాసులకి ప్రత్యేకమైన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రావాలి, భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ అమలు చేయాలి, జంగల్ జంగల్ మా ఊళ్ళో మారద్దాం, పాలించుకునే హక్కు కూడా ఆదివాసులతో ఉండాలి, ఆదివాసులు చైతన్యవంతులు కావాలంటే ఆదివాసులకు పాలించుకునే హక్కు కావాలి, న్యాయ నిర్ణేత అధికారం కావాలి, స్వయం ప్రతిపత్తి ఉండాలని చెప్పేసి ఆయన గోరుల పోరాటం పెట్టడం జరిగింది, ఏఎల్పీని స్థాపించడం జరిగింది. సహాయ సహకారాలు అందించని చెప్తున్నారు. అన్ని ఆదివాసీ సంఘాలను ఏంటి రామ్ ఉన్నప్పుడే, సిపిఎస్ లో ఉన్నప్పుడే రామ్ అన్ని మాజీ వీరాలతోటి అన్ని కుల సంఘాలను స్థాపించేసేసి ఆదివాసులో దాదాపు 30 ఆదిమ తెగలు ఉన్నాయి. ఆదిమ తెగలు కూడా దాదాపు ఒక సంఘం ఉంది. ఆదివాసీ సంఘాలందరినీ కూడా ఒక ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ప్రారంభించేసి ఆదివాసీ తెగలన్నీ కూడా ఒకే గూడు కింద వచ్చి పోరాటం చేయడానికి రామ్ పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే 20 తీసుకుంటున్నారు. ఏ రాష్ట్రం నుంచి ఉద్యమ రామ్ చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు, 20 వర్ధాంతి అంటే రాము వర్ధాంతి చేయడానికి కూడా అప్పుడున్న ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు కూడా చాలా భయపడేది. నిర్బంధం బాగా పెరిగింది. ఉద్యమ నాయకులు జైలు పెట్టి అక్రమ కేసు పెట్టడం జరిగింది. కానీ రాము వర్ధాంతి 10వ వర్ధాంతిని పొందింది స్టార్ట్ చేసింది. సీతతో మాట్లాడి రామ్తో మాట్లాడి ప్రారంభించాలని 10వ వర్ధాంతి నుంచి ఇప్పుడు 20వ వర్ధాంతి నాటికి ప్రజల్లో ప్రజా సంఘాలకి, మేధావులకి రామ్ వర్ధన్ జరుగుతుందని చెప్పి తెలిసి మేధావులు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు ప్లస్ రామ్తో పనిచేసిన ఉద్యమ నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు వేదిక మీద మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా రాము యొక్క ఆశయాన్ని తీసుకుపోతారు. రాబోయే రోజుల్లో రాము ఆశయాలంటే కొమరం భీం తర్వాత కొమరం భీం స్ఫూర్తి రామ్ జాతి కోసం పోరాటం చేయడం కోసం త్యాగం చేసింది కాబట్టి కొమరం భీం జాతి ఉద్యమంలో కూడా ప్రపంచానికి తెలిసిందో రాముని కూడా రాబోయే రోజులు ప్రపంచం తెలియజేయడానికి తిరుందెబ్బ రాము వర్ధంతి కార్యక్రమం, రాము ఆశయాలు, రాము ఆశయాలను ప్రపంచం చేస్తుంది. ఇతరులకైతే ఉద్యమకాలు
అమలైన యువ కూడా కుందప రాష్ట్ర కాంగ్రెస్ ఓటమి పొందినంత ఆశయం తీసుకుంటారు వ్యక్తపరిచారు.